ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ గురించి ఎంతసేపు అని వెయిట్ చేయాలో అని? అత్తయ్య మావేలకు పాలిచ్చొస్తున్నాను బావా. ఆ పని రోజు చేస్తావు, కానీ ఎప్పుడు ఇంత లేట్ అయ్యేది కాదు. ఈరోజు ఎందుకో ఆలస్యం అయింది. అప్పుడప్పుడు అవుతుంటాయి బావా. ఎందుకో ఈరోజు కొంచెం డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నావు. ఏమైంది చెప్పవని? ఏం లేదు బావా. అలేఖ్య పెళ్ళైనంత వరకు తనని కాపాడుకోగలుగుతామా లేదా అని అనుమానం కలుగుతుంది. కాపాడుకోవడం అంటే వాట్ యు మీన్? ఏ రకంగా? చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. హే, నా దగ్గర ఇబ్బంది ఎందుకు? అంత ఇబ్బంది పడే విషయం ఏముంది? నీ దగ్గర కాక ఇంకెవరి దగ్గర చెప్తానులే. ఏంటంటే బావా, అలేఖ్యకు 200 కోట్ల ప్రాపర్టీ వస్తుందని తెలిసిన తర్వాత నుంచి రాధాకృష్ణ బావ, కృష్ణ బావుల ప్రవర్తనలో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది. ఒక రకమైన మార్పు అంటే? అలేఖ్య పట్ల ఇద్దరిలో ఏదో దురుద్దేశం మొదలైందని అనిపిస్తుంది. ఏం మాటలవి? అవును బావా. డబ్బు మీద మోసున్న వాళ్ళకి రకరకాల ఆలోచనలు కలుగుతుంటాయి. మన ఇంట్లో పెద్ద బావ, కృష్ణ బావలు కూడా అలాంటి వాళ్లే కదా. డబ్బు ఎలాంటి వాళ్లతోనైనా తప్పు చేయిస్తుంది. బావ లాంటి వాళ్లతో ఇంకా తొందరగా చేయిస్తుంది. నీకు ఇన్ని అనుమానాలున్నప్పుడు అలేఖ్యను ఇంట్లో ఉంచడం మంచిది కాదు. తనని వాళ్ళింటికి పంపించేద్దాం. పెళ్లి చేయకుండా ఎలా పంపించగలుగుతాం? 2 మాటలు నీవే అయితే ఎలా? ఇచ్చిన మాటని తప్పలేను కదా. అయినా నాకెందుకో నువ్వు అన్నయ్యని అనవసరంగా అనుమానిస్తున్నావని అనిపిస్తుంది. అయ్యో బావా, ఇందాక పెద్ద బావ అలేఖ్య రూమ్ నుంచి బయటికి రావడం నేను చూశాను. నిజమా? లావణ్యక్క కూడా చూసింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. బావ ఏం చెప్పి కవర్ చేశాడో తెలుసా? అలేఖ్య దగ్గర 200 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉంది కదా, అది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుందేమో అని అడగడానికి వెళ్ళాను. అది మనం ఎలా నమ్మగలం? మేబీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమనడానికి అయి ఉంటుంది. బట్ తనకి ఎలాంటి తప్పుడు ఉద్దేశం ఉండుండదు. నువ్వెన్నైనాను పెళ్ళయ్యేలోపు అలేఖ్య తనని తాను కాపాడుకోలేదేమోనని నాకు అనిపిస్తుంది. ఏ ఆపవని, ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన చాలా తప్పుగా ఉంది. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం లేని అనుమానం ఇది. అన్నయ్యల్ని వెనకేసుకుని రాకు బావా. నీకలా అనిపిస్తుందా? అలాగే ఉంది మరి. ఇంకా ఈ విషయం గురించి మాట్లాడొద్దు, ఇక్కడే వదిలే. అరే, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నానంటే పెళ్లికి ముందు అలేఖ్యకి సంతాన యోగం ఉంది. వాట్? అవును, పెళ్లికి ముందు సంతాన యోగం ఉందని గుడిలో జంగమదేవరే చెప్పారు. నాకు తొందరగా వివాహం జరగాలని ఆశీర్వదించండి స్వామి. సంతాన ప్రాప్తిరస్తు. అందుకే నాకు భయంగా ఉంది. పెళ్లికి ముందు సంతానం కలగడం ఏంటి? ఆయన పొరపాటుని చెప్పారా? మన ఇంటి నుంచి అమ్మవారు తరలిపోయిందని చెప్పింది ఆయనే. అది నిజమైంది. నా జీవితంలో అడుగడుగునా కష్టాలుంటాయని చెప్పింది ఆయనే. అలాగే జరుగుతుంది. ఆయన పొరపాటు పడుతున్నారని ఎలా అనగలవు? అమ్మో అవని, నాకు చాలా కంగారుగా ఉంది. తొందరలో అలేఖ్యకి పెళ్లి చేసి పంపించేయడం మంచిది. అత్తయ్య వాళ్ళు కూడా అదే అంటున్నారు. అందుకే వీలైనంత తొందరగా మంచి సంబంధం చూస్తున్నాను. ఫస్ట్ ఆ పని చేయి. సరే, ఇక నిద్రపోదామా? జంగందేవరు చెప్పినట్టుగా అలేఖ్యకు బిడ్డ పుడితే అందుకు కారకుడైన వాడికి 200 కోట్లు వస్తాయా? జ్వరం ఇంకొద్దిగా ఉంది.
ఏం పర్వాలేదమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వే నన్ను రెస్ట్ తీసుకోని అంటున్నావు. ఈ కొంచెం కూడా తగ్గిపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. నాన్న ఫంక్షన్ కి వెళ్ళాలని పొద్దున్నే వెళ్ళిపోయారు. నేను వస్తానమ్మా. నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులయ్యింది. వద్దమ్మా, నువ్వు అటు ఇటు తిరిగితే తగ్గిన జ్వరం కాస్త పెరిగిపోతుంది. మరి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి కదా. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలా ఏంటి? నేనదే ఆలోచిస్తున్నానే. బావగారు, పట్టపగలు కిచెన్లో ఈ సరసాలు ఏంటండి? వదలండి. మరదలు గారు, సరసాలకి పగలు రేయి కిచెను బెడ్రూమ్ అని ఉండదండి. వయసులో ఉన్న జంటకు హద్దులుండకూడదు. ఎవరైనా వస్తారు, చూస్తారు. వదలు. అయితే మన ఏకాంత మందిరంకి రా. ఎవ్వరూ రారు, చూడరు. అబ్బా ఆశ. తమరికి ఆఫీస్కి టైం అయింది కాబట్టి కాఫీ తాగి వెళ్ళండి. అరే, అక్క ఫోన్ చేస్తుంది, వదిలి బావా. అది ఆడియో కాలే, వీడియో కాల్ కాదు. అక్క చూసేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏం పర్వాలేదు, ఇలా ఉండి కూడా మాట్లాడొచ్చు. స్పీకర్ ఆన్ చేసుకో. సిగ్గులేదు నీకు. ఒప్పుకుంటున్నా. చెప్పక్క. ఏం చేస్తున్నావు? బావకి కాఫీ పెడుతున్నాను. ఏదో ముద్దు పెడుతున్నట్టు గొప్పగా చెప్తావేంటి? బావా, మాట్లాడుకు, పరువు పోతుంది. ఎవరు? బావే అక్క. ఏమంటున్నాడు? అదే కాఫీ గురించి అడుగుతున్నాడు. చెప్పక్క, ఎందుకు ఫోన్ చేసావు? బావ తరఫున చుట్టాలదేదో ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది. పొద్దునేమో బావ వెళ్ళిపోయాడు. నేను వెళ్ళాలి. సౌమ్యకేమో కొంచెం జ్వరంగా ఉంది. నువ్వేమైనా ఇంటికి రాగలవా? ఈ ఒక్క రాత్రికి ఉంటే చాలు. వస్తానక్క. ఇంపార్టెంట్ ఫంక్షన్ అంటున్నావు కదా. మరి శ్రీకర్? రాత్రికి బావ కూడా మన ఇంటికి వస్తాడులే. సరే, అయితే నువ్వు రాగానే నేను బయలుదేరుతాను. సరే అక్క. బావా, ముందు నువ్వు కాఫీ తీసుకో. నేను అత్తయ్య మావయ్యలకి చెప్పేసి వస్తాను. పట్టుకో. నువ్వు కాఫీ తాగి ఆఫీస్కి బయలుదేరుతావా? నాకు కొంచెం వర్క్ ఉంది. ఓ అవునా, నన్ను అక్క ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావో అని అనుకున్నాను. నువ్వు బయలుదేరు, నేను కాసేపు వర్క్ చేసుకొని బయలుదేరతాను. అయితే ఆఫీస్ నుంచి నేరుగా వచ్చాయి. వస్తాను. నువ్వు మాత్రం రాత్రి నాకు మంచి భోజనం పెట్టడానికి రెడీగా ఉండు. ఏమండమంటావు? నేను అడిగిన భోజనం వేరు. పో బావా. అవని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.